ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. ఒక వార్త చదివాను బంగారం గురించి. అసలు ఏం చెబుతుందంటే నెక్స్ట్ కొన్నేళ్లలో బంగారం ధరలు 150% పెరగబోతుంది అంటున్నారు. దానికి కనీసం మోర్ దెన్ 10 to 20 రీజన్స్ ఉన్నాయి. అండ్ అది నిజం కూడా అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయన్నమాట. ఇప్పుడు డాలర్ విషయంలో చూసుకుంటే బంగారం ప్రైస్ దాదాపు $4,150 ఉందండి. 4,150, 4,200 ఆ రేంజెస్లో డాలర్లో ట్రేడ్ అవుతుంది అనమాట. అంటే ప్రపంచం అంతట్లో కూడా డాలర్లోనే కొంటారు అమ్ముతారు కాబట్టి సో డాలర్లో చూసుకుంటే 4,150 దాని దరిదాపుల్లో ఉందన్నమాట. ఇది కాస్త రాబోయే 2 to 5 years లోపల, అంటే మినిమం 2 సంవత్సరాలు, మ్యాక్సిమం 5 సంవత్సరాలు, ఈ టైంలో బంగారం ధర 150% పెరుగుతుంది. అండ్ 4,100, 4,200-300 మధ్యలో ఉన్న డాలర్ ప్రైస్ కాస్త అది $10,000 వెళ్తుంది అని చెప్తున్నారు ఈ హెడ్లైన్స్ న్యూస్లో. కాసేపటికి నాకేం అర్థం కాల లిటరల్గా. అంటే అసలు ఇంత ఎక్కువగా పెరిగే స్కోప్ నిజంగా ఉందా అంటే ఒకసారి మళ్ళీ ఏం చేశానంటే దేశాలలో విదేశాలు చాలా కంట్రీస్ వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే కొంటున్నారు బంగారం. వాళ్ళు ఎగుమతి చేసే జ్యువెలరీస్ ఏవైతే ఉన్నాయో, లైక్ ఇండియా నుంచి చాలా జ్యువెలరీ ఎగుమతి అవుతుంది. కానీ వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే వీళ్ళు దిగుమతి చేస్తున్నారు. అంటే దే ఆర్ బ్రింగింగ్ దిస్ సాలిడ్ గోల్డ్ బిస్కెట్స్ కానివ్వండి, సాలిడ్ గోల్డ్ బ్రిక్స్, అంటే ఇటుక, బంగారపు ఇటుక, నిజమైన బంగారపు ఇటుక వాళ్ళందరూ కూడా ఇంపోర్ట్ చేసుకుంటున్నారు వాళ్ళ దేశానికి. సో దట్ వాళ్ళ కంట్రీ ఎకానమీ స్ట్రెంగ్త్ ఒకవేళ లేకున్నా కానీ కనీసం వాళ్ళ కంట్రీలో ఉన్న కరెన్సీ కన్నా ఒక వాల్యూ తీసుకురావాలి. లేదంటే వాళ్ళందరూ కూడా అడుక్కుని తినాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళ దేశంలో ఒకవేళ బంగారం లేదనుకోండి వాళ్ళకి ఎటువంటి విలువ ఉండదు, వాళ్ళ కంట్రీకి విలువ ఉండదు, వాళ్ళ రియల్ ఎస్టేట్కి విలువ ఉండదు. అసలు బంగారానికి కూడా నిజంగా అలాంటి కైండ్ ఆఫ్ సేవింగ్స్ చేసుకుంటేనే రియల్ ఎస్టేట్కి కూడా విలువ ఉంటుంది. అక్కడ ఉన్న జనాలకు ఉద్యోగాలు వస్తాయి, ఫ్యాక్టరీస్ వస్తాయి, మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ జరుగుతాయి అన్నమాట. అంటే ఒక్క బంగారం వల్ల ఇంత లింక్ ఉందన్నమాట వెనకాల. మీకు తెలీదా ఈ విషయం? నిజంగా దేశానికి కంపల్సరీ అయిపోయింది అంటే ప్రతి దేశం వెంటబడుతుందండి. అసలు నాకు కావాలి 10 టన్నుల బంగారం, ఇంకొకరు అంటాడు నాకు 100 టన్నులు కావాలి, ఇంకొకరు అంటారు 1000 టన్నులు కావాలి. టన్నులే, ఇక్కడ తులాలు గ్రాములు లేవు ఇక్కడ. సో బంగారాన్ని ఇంత హెవీ కాస్ట్గా వీళ్ళందరూ కొంటూ ఉంటే అసలు ఏమైపోవాలి మిడిల్ క్లాస్ పర్సన్ అని చెప్పేసి నేను చెప్తా. ఇక్కడ చూడండి లిటరల్గా లైక్ హౌ ఇట్ ఈస్ పాసిబుల్. ఈ హెడ్లైన్స్ చూడండి. గోల్డ్ యాట్ $10,000, ప్రైసెస్ కుడ్ ఎక్స్ప్లోడ్ అప్ టు 150%. అంటే ఇప్పుడు దాదాపు ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,000 ఉందనుకోండి, అది కాస్త 2.5 లక్షలు అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ 1,30,000 దగ్గరలో ఉంది కాబట్టి అది కాస్త 3 లక్షల దగ్గరలో ఉండే అవకాశం ఉంటుంది అంటున్నారు. బై ద ఇయర్ 2028, అంటే మినిమం 2 సంవత్సరాలు, మ్యాక్సిమం 5 సంవత్సరాల లోపలని చెప్పాను కదా. 2028 లోపే మీకు బంగారము 2.5 లక్షలు దాటిపోతుంది అని చెప్పేసి దే హ్యావ్ అ వ్యాలిడ్ రీజన్ ఫర్ దాట్ అనమాట. అది ఎందుకు చెప్పారు అంటే దానికి సాలిడ్ కారణాలు ఉన్నాయి. ట్రంప్స్ న్యూ టారిఫ్స్ అండ్ ఇన్వెస్టర్స్ రషింగ్ టు గోల్డ్. మన సార్ ఎవరైతే ఉన్నారో ఆ దేశంలో కూర్చొని ఆయన గారు ఇంకా చాలా శిక్షలు విధించబోతున్నారు చాలా దేశాల మీద. సో చాలా పెనాల్టీలు పెట్టబోతున్నారు, చాలా టారిఫ్లు విధించబోతున్నారు. అండ్ ఎడ్ యార్డెనీ ప్రెడిక్ట్స్ గోల్డ్ కుడ్ హిట్ $10,000 బై 2028 అని ఎవరో వాళ్ళ అమ్మ కొడుకు పెద్ద మనిషి, ఆయన మార్కెట్ వెటరన్ అన్నట మరి. సో ఆయన ఈ మాట చెప్పారు. సో ఈ పెద్ద మనిషి చెప్పాడు, సరే కానీ ఫెడరల్ రిజర్వ్ రేట్ కట్స్ హెల్ప్ ఫ్యూయల్ ద గోల్డ్ ర్యాలీ. యాక్చువల్గా ఫెడరల్ రిజర్వ్ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గితే గోల్డ్ ర్యాలీ పెరుగుతుందంట. అంటే అందరూ కూడా జనాలు ఏం చేస్తున్నారంటే తక్కువ ధరకి, తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి డబ్బులు వస్తే ఏం చేస్తున్నారు, లోన్ తీసుకొని బంగారం అనుకుంటున్నారు. దట్ ఈస్ వాట్ ది ట్రెండ్ గోయింగ్ ఆన్ ఆల్ ఓవర్ ద వరల్డ్. అనలిస్ట్ వార్న్ ఆఫ్ ఫోమో టేకింగ్ ఓవర్ ద గోల్డ్ మార్కెట్. అంటే ఏంటి అసలు ఫోమో అంటే ఏంటి? ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. అంటే నేను నిజంగానే బంగారం ఈ ధరలో ఈ రోజున నేను కొనుక్కోకపోతే నేను మిస్ అయిపోతానేమో ఒక గ్రేట్ ఆపర్చునిటీ. అది కాస్త 1,30,000 కాస్త 3 లక్షలు అయిపోయింది అనుకోండి, ఆ టైంలో నేను ఇంకా కొనలేనేమో. అసలు ఈ టైంలోనే కొనలేనురా దేవుడా అంటే ఆ టైంలో ఏం కొంటారంటే ఆ రేట్లో
సో ఫోమో అనేది కూడా మార్కెట్లో చాలా ఉంది. అండ్ అఫ్ కోర్స్ చాలా ఉన్నాయి, FAQs ఉన్నాయి, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, దెర్ ఆర్ మెనీ థింగ్స్ అండి. ఎండ్ ఆఫ్ ద మ్యాటర్ ఏంటంటే మన ఇండియాలో ఈ రోజున 24 క్యారెట్ గోల్డ్ 54 రూపాయలు పెరిగింది. అది హైదరాబాద్ ధర. మీరు చెన్నై ధర చాలా షోరూమ్స్లలో, గోల్డ్ షోరూమ్స్లలో చెన్నై ధరకి అమ్ముతున్నారా, హైదరాబాద్ బంగారం ధరకు అమ్ముతున్నారా, క్లారిటీ తీసుకొని మరి మీరు ఆ రేటుతో కొనాలా వద్దా అని ఆలోచించాలి. ఎందుకంటే వాళ్ళు చెప్తుంది నిజమా అబద్ధమా అన్న విషయం మీరు తెలుసుకోవాలి అంటే సింపుల్ అండి. మీరు ఇలా కిందికి బ్రౌజ్ చేశారనుకోండి ఈ వెబ్సైట్లో, లేదా గూగుల్లో మీరు ఎక్కడ వెబ్సైట్లో కూడా మీరు బ్రౌజ్ చేసినా ఇక్కడ మీకు గోల్డ్ ప్రైసెస్ చూడండి, అహ్మదాబాద్, అయోధ్య, బెంగళూరు, భువనేశ్వర్ అలా ఉంటాయన్నమాట. చెన్నై ధరలు, గోల్డ్ రేట్ ఇన్ చెన్నై, గోల్డ్ రేట్ ఇన్ ఢిల్లీ, గోల్డ్ రేట్ ఇన్ హైదరాబాద్, అలా అని చెప్పేసి మీకు ప్రతి చోట్లో మీరు చూసుకుంటా ఉంటే కంప్లీట్ రేట్స్ అనేది కూడా ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న ప్రైసెస్ మీకు కనపడతాయి. 12,835 రూపాయలు ఉన్న ప్రైస్ నిన్నటి కాస్త ఇవాళ చూసుకుంటే 12,889 రూపాయలు 24 క్యారెట్ గోల్డ్. 22 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే 50 రూపాయలు పెరిగిందండి. 11,765 నిన్న, 11,815 ఇవాళ. నా ఫేవరెట్ గోల్డ్, నిజంగా దాని ధర మాత్రం కనీసం అదొక్కటన్నా తగ్గితే బాగుండు, దాని డిమాండ్ కూడా తగ్గితే బాగుండు. తక్కువ రేట్లో మనకు అదే 18 క్యారెట్ గోల్డ్ ప్యూరిటీతో సహా వచ్చిందంటే ఎవ్వరు గుర్తుపట్టలేరు మీరు 22 క్యారెట్ కొన్నారా ఇంకోటి కొన్నారా అన్నది. 18 క్యారెట్ కంపల్సరీ ఈజ్ ద బెస్ట్ అని చెప్తాను ఇంత పెరుగుతున్న మార్కెట్లో. 9,626 నిన్నటి ధర ఉంటే ఇవాళ 9,697 ఉంది. 71 రూపీసా? నేను అసలు నమ్మలేకపోతున్నానండి. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ప్రతిసారి 100 రూపాయలు 24 క్యారెట్, 80 రూపాయలు 22 క్యారెట్ పెరిగితే మీకు ఇది ప్రతిసారి 50 రూపాయలు, 40 రూపాయలు, 30 రూపాయలు పెరగాల్సింది ఈసారి మాత్రం 71 రూపాయల. అంటే ఇది నిజంగానే జనాలందరూ కన్ను పడింది 18 క్యారెట్ గోల్డ్ మీద, అందరు కన్నేసి ఉంచారు, ఇక వదిలేది ప్రసక్తే లేదు, ఇక తగ్గేదిలే అంటుంది. ఇక్కడ మనం చూసుకుంటే MCX గోల్డ్ ఫ్యూచర్స్లో చూసుకుంటే 1,27,056 రూపాయలు 800 పెరిగింది. ఇవాళ చూసుకుంటే హై 1,27,500 రూపాయలు. అండ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ 1,26,292 రెసిస్టెన్స్ 1, అండ్ 1,27,316, 1,28,979 రెసిస్టెన్స్ 3 కూడా ఉంది. ఓ గాడ్, నిజంగానే ఇది నిజమవుతుందా? ఛాన్సెస్ ఉన్నాయి. మరి సపోర్ట్ కూడా చూసుకుందాం ఒకసారి, ఎందుకైనా మంచిది. 1,23,605, 1,21,942, 1,20,900. అబద్ధాలు ఆడుతున్నారండి, అది ఇంపాసిబుల్. అది 1,20,000 అసలు రాదు ఇప్పటికైతే, నాకు అలా అనిపిస్తుంది. కానీ నిజంగానే వస్తే ఏం చేస్తారు? అని నిజంగానే వస్తే ఏం చేయాలి, ఎప్పుడు వస్తుంది, ఏ టైంకి వస్తుంది, ఇవాళ పాసిబులా, ఈ వారంలో పాసిబులా అన్న విషయానికి మాత్రం కాల్ చేసి అడగండి. ఈ రోజే మీ డౌట్ క్లియర్ చేస్తా. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.